హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఇంట్రడక్షన్ అయితే చూస్తాం. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకు ఒకటే గుర్తుండాలన్నమాట. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఓకేనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఈ ఫార్మేట్లో ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సో దీంతో ఎక్స్ అని ఉంది కదా ఇక్కడ. సో ఎక్స్ని ఏమంటారంటే రియల్ నెంబర్ అంటారు. ఈ వైని ఇమాజినరీ నెంబర్ అంటారు. ఐ మీన్ రియల్ పార్ట్ ఆర్ ఇమాజినరీ పార్ట్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఐ అనేది కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట. సో దీంతో ఫార్ములాస్ చూస్తాం. సో ఫార్ములాస్ ఫస్ట్ చూసారంటే మోడలస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని అడిగితే మనకు మోడలస్ ఆఫ్ జెడ్. సో జెడ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఆ ఫార్మేట్లో ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ అనేది అనమాట. సో దీని మోడల్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మోడలస్ యొక్క మనకు సింబల్ అనమాట. సో దీని ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ చూసారంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ రూట్ 3 ఐ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవాలి? 1 అని రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మైనస్ రూట్ 3 ఉంది, ఇది వై అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై, ఈ ప్లస్ అట్టే యాస్టీస్ అలానే ఉంటుంది. వై ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇలా చేసుకొని మనం ఈ సమ్ని సాల్వ్ చేయాలి. ఈ రూట్ 3 ఇచ్చారు, దీన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు 1 + 3 వస్తుంది. సో దీని ఆన్సర్ వచ్చి మనకు 2 అనేది వస్తుంది అనమాట. సో ఇది మోడలస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో దీంతో ఇంకో కొన్ని ఫార్ములాస్ చూస్తాం. నెక్స్ట్ వచ్చి కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది సింపుల్ అండి. మనకు జెడ్ వాల్యూ ఇచ్చేస్తారు కదా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ వైని ఇచ్చేస్తాడు. దీని ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ ఇచ్చుంటే మనం ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఇచ్చుంటే ప్లస్ అని పెట్టుకుంటాం. ఓకేనా? సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2 + 3 అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ చేసుకోవాలి అంతే. ఇక్కడ మైనస్లు ఇక్కడ ప్లస్ అవసరం లేదు. ఇక్కడ ప్లస్ ఉంటే మిడిల్లో, ఓకేనా, ఈ మిడిల్లో ప్లస్ ఉంటే మైనస్, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే ప్లస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫార్ములా చూస్తాం. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్. సో దీనికి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఐవై డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేప్పుడు అయితే మనకు యూస్ అవుతుంది. నెక్స్ట్ పోలార్ ఫామ్ అని అడుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి పోలార్ ఫామ్ అని అడగచ్చు, లేదంటే మోడ్యులస్ ఆర్ యాంప్లిట్యూడ్ ఫ్రమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని అడగచ్చు. అప్పుడు ఏ ఫార్మేట్ అంటే ఈ 3 ఫార్మ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఈ టీటా అనేది యాంప్లిట్యూడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మోడ్యులస్ అనేది ఆర్. ఓకేనా? అంతకుముందు మనం జెడ్ అని చెప్పాం. జెడ్ అయినా ఆర్ అయినా రెండు ఒకటే. ఓకేనా? దీంతో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసారంటే ద అడిటివ్ ఇన్వర్స్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ అని ఇచ్చాం. దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇలా ఒక జెడ్ ఫార్మేట్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేస్తాడు. అంటే దీన్ని మైనస్తో ఇంటూ చేసుకోవాలి. ఈ హోల్ టర్మ్ని మైనస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే -3 - 4i. సో అడిటివ్ ఇన్వర్స్ అడిగితే దీన్ని హోల్ టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మోడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఇంతకుముందు డిస్కస్ చేసింది చూడండి. సో మోడ్యులస్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి జెడ్ ఈ ఫార్మేట్ ఇచ్చేస్తాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, టీటా ఈజ్ ఈక్వల్, దీన్ని యాంప్లిట్యూడ్ అంటారు. టీటా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చి tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఈ మూడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే మనకు జెడ్ వాల్యూ ఇచ్చేస్తాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ సేమ్ ఇదే ఫార్ములా వస్తుంది. ఇటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఐ టీటా. సో ఈ ఫార్మేట్కి మనం ఫైనల్గా తీసుకొని వచ్చేస్తాం. సో దానికి ఐ టీటా అంటే ఇక్కడ రాశాను చూడండి కొన్ని ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకు కాంప్లెక్స్ నెంబర్ నుంచి మనకు గుడ్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.